is specified for marriage for girls in many laws? What legally is specified for marriage for girls in many laws? బాలికల చట్టబద్ధమైన వివాహ వయస్సు ఎంత? బాలికలకు చట్టబద్ధమైన వివాహ వయస్సు ఎంత? 18 years. 18 years is the marriage age for girls. బాలికలకు 18 సంవత్సరాల వయసు అనేది చట్టబద్ధంగా వివాహానికి నిర్ణయించినటువంటి వయస్సు. నెక్స్ట్, వాట్ లీగల్ ఏజ్ is specified for marriage for boys in many laws? What legal age is specified for boys, specified for marriage for boys in many laws? బాలురకు చట్టబద్ధంగా నిర్ణయించిన వివాహ వయస్సు ఎంత? 21 years. 21 years is specified for marriage age, specified as the marriage age for boys. బాలురకు వివాహ వయస్సుగా చట్టబద్ధంగా నిర్ణయించిన వయస్సు 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు. What is an endocrine gland? What is an endocrine gland? అంతఃస్రావి గ్రంథి అనగానేమి? అంతఃస్రావి గ్రంథి అనగానేమి? A gland that secretes hormones into the bloodstream which regulate body processes. A gland that secretes hormones into the bloodstream which regulate body processes. Endocrine gland is that gland which secretes a special chemical substances called as hormones into the blood, and these hormones are transported to the place where they act through the blood. Generally, the glands are a group of cells which secrete some secretions depending upon the presence of tubules to them. They are divided into two types. The first one, is called as exocrine glands, and the second one is called as endocrine glands. గ్రంథులు అనేటివి అవి కణాల యొక్క సముదాయం. సాధారణంగా గ్రంథులు స్రావాలను స్రవిస్తాయి. ఈ గ్రంథులు వాటికి ఉన్నటువంటి నాళాలను బట్టి రెండు రకాలుగా గుర్తించుకోవడం. బహిస్రావి గ్రంథులు, అంతఃస్రావి గ్రంథులు. బహిస్రావి గ్రంథులకేమో నాళాలు ఉంటాయి కాబట్టి వీటిని నాళసహిత గ్రంథులు అని అంటాము. సాధారణంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన గ్రంథులన్నీ కూడా నాళసహిత గ్రంథులు. అదేవిధంగా సెబాషియస్ గ్రంథులు, తైల గ్రంథులు, స్వేద గ్రంథులు, ఇవి కూడా నాళసహిత గ్రంథులు. కానీ కొన్ని గ్రంథులకు నాళాలు లేకుండా ఉంటాయి. వాటిని నాళరహిత గ్రంథులు అని చెప్పి అంటాం. డక్ట్లెస్ గ్లాండ్స్ అని చెప్పి అంటాం. డక్ట్లెస్ గ్లాండ్స్. ఈ నాళరహిత గ్రంథులు ఏం చేస్తాయంటే అవి వాటి యొక్క స్రావాలను నేరుగా రక్తంలోకి విడుదల చేసి రక్తం ద్వారా అవి పనిచేసే ప్రదేశానికి రవాణా చేసి అక్కడ అవి పనిచేసేట్టుగా చూస్తాయి. అట్లాంటి గ్రంథులను అంతఃస్రావి గ్రంథులు అని చెప్పి అంటాం. ఇవి బహిస్రావి గ్రంథులు, ఇవి అంతఃస్రావి గ్రంథులు. అంతఃస్రావి గ్రంథులు అంటే ఏంటి అంటే ఏవైతే తమ యొక్క స్రావాలైనటువంటి వాటిని హార్మోన్లను ఎక్కడికి రక్తంలోకి విడుదల చేసి అవి పనిచేసే ప్రదేశానికి
రవాణా చేసి అక్కడ పనిచేసేట్టుగా చూసేటి వీటిని అంతఃస్రావి గ్రంథులు అంటారు. బహిస్రావి గ్రంథులు స్రవించేటువంటి వాటిని ఏమో దాదాపుగా జనరల్గా ఎంజైమ్లు అని చెప్పి అంటాము. అంతఃస్రావి గ్రంథులు స్రవించేటివి సాధారణంగా హార్మోన్లు స్రవిస్తాయి. అంతఃస్రావి గ్రంథులు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ హార్మోన్? హార్మోన్ అనగానేమి? Hormone is a chemical substance secreted by endocrine glands that controls or coordinates processes of growth, development and functioning. What is a hormone? Hormone is the chemical substance which is secreted by endocrine glands or ductless glands. Generally, it controls or coordinates processes of growth, development and also ఫంక్షనింగ్. శరీరం యొక్క లేదా శరీర అవయవాల యొక్క పెరుగుదల, అభివృద్ధి మరియు పనితీరును మెరుగుపరిచేటువంటి రసాయనిక పదార్థమే హార్మోన్. ఇది ఒక రసాయనిక పదార్థం, అంతఃస్రావి గ్రంథులు స్రవించబడేటువంటి రసాయనిక పదార్థము. ఇది తారైన ప్రదేశంలో పనిచేయకుండా దూరంగా ఉన్న ప్రదేశాల్లో పనిచేయడానికి వీలుగా రక్తం ద్వారా రవాణా చేయబడుతుంది. ఇట్ డస్ నాట్ యాక్ట్ ఎట్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఇట్ యాక్ట్స్ ఆన్ ద distant place to which it is transported by means of or through the blood. Next, at what age does menstruation start or may not? At what age does menstruation start or may not start? ఎప్పుడు ఏ వయసులో ఋతుస్రావము ప్రారంభమవుతుంది, ఆ రజస్వల కావడం జరుగుతుంది? జనరల్లీ అరౌండ్ ప్యూబర్టీ ఆర్ అడాలసెన్స్. The menstruation starts at the age of adolescence or we may call puberty. యుక్త వయస్సుకు రావడము లేదా కౌమార దశలో సాధారణంగా బాలికల్లో ఋతుస్రావం జరగడం అనేది ప్రారంభమవుతుంది. ఈ రజస్వల కావడం అనేది కౌమార దశలో ప్రారంభమవుతుంది బాలికల్లో. సాధారణంగా ఈ వయసు ఎంత ఉంటుంది అంటే 11 నుంచి 14 సంవత్సరాలు. Usually this age varies from 11 to 14 years in girls, in many girls. What bodily change in female adolescents involves breast development? What bodily change in female adolescents involves breast development? అమ్మాయిల్లో, కౌమార దశలో ఉన్న అమ్మాయిల్లో సాధారణంగా వక్షస్థల పెరుగుదలలో వచ్చే మార్పులు ఏవి? During the adolescence, in female adolescents, generally breasts begin to develop in girls during adolescence. కౌమార దశలో బాలికల్లో వక్షస్థలము పెరగడం ప్రారంభమవుతుంది. స్థలాల యొక్క అభివృద్ధి ఈ వయసులో బాలికల్లో సాధారణంగా జరిగేటువంటి మార్పు. What growth change happens in boys involving hair? మరి బాలుడిలో కౌమార దశలో వెంట్రుకలు అభివృద్ధి చెందడం సందర్భంగా ఏ మార్పు వస్తుంది? Facial hair begins to grow and also hair in armpits increases. At the same time, hair at genital organs also.
Moustache and beard start growing at the adolescent age in boys. Facial hair, armpits, genital organs. These are the changes which occur usually in boys who are in the adolescent ఏజ్. కౌమార దశలో ఉన్న బాలులలో సాధారణంగా ముఖం పైన వెంట్రుకలు పెరగడము, అనగా గడ్డాలు మీసాలు రావడము, అదేవిధంగా చంకల్లో వెంట్రుకలు రావడము, జననేంద్రియాల వద్ద వెంట్రుకలు పెరగడం సాధారణంగా కనబడేటువంటి ఒకానొక శారీరక మార్పు లేదా ద్వితీయ లైంగిక లక్షణము. నెక్స్ట్, what change in voice do girls undergo during adolescence? What change in voice do girls undergo during adolescence? కౌమార దశలో బాలికల్లో యొక్క కంఠస్వరంలో వచ్చేటువంటి మార్పు ఏమి? కంఠస్వరంలో వచ్చేటువంటి మార్పు ఏమి? Their voice becomes softer or may change slightly as they mature. Their voice becomes softer or may change slightly as they mature. వారు కౌమారదశలో బాలిక యొక్క కంఠస్వరము మృదువుగా మారుతుంది. ఇది వారి యొక్క గొంతులో వచ్చేటువంటి మార్పు. In adolescence, which social group do young people prefer spending time with? In adolescence, which social group do young people prefer spending time with? కౌమార దశలో యువకులు లేదా యువతులు ఏ సమూహంతో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు, ప్రాధాన్యత ఇస్తారు? పీర్స్ ఆర్ ఫ్రెండ్స్. సమవయస్కులు లేదా స్నేహితులు. In the age of adolescence, the young people, they used to prefer spend time with peer group as well as friends. కౌమార దశలో బాలబాలికలు, యువకులు తమ యొక్క సమవయస్కులతో మరియు స్నేహితురాలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. నెక్స్ట్, what does primary sexual characters mean? What does primary sexual characters mean? ప్రాథమిక లైంగిక లక్షణాలని వేటిని అంటాము? The reproductive organs present from birth. The primary sexual characters are those which come by birth. Usually the reproductive organs in boys and girls. Example, testes in males, ovaries in females. బాలబాలికల్లో ప్రాథమిక లైంగిక లక్షణాలుగా గుర్తించబడేటివి ఏవి అంటే, పుట్టుకతో వచ్చేటువంటి జననేంద్రియాలు, లైంగిక అవయవాలు. బాలలోనేమో ముష్కాలు, బాలికలోనేమో స్త్రీ బీజకోశాలు. వీటిని మనము ప్రాథమిక లైంగిక లక్షణాలుగా గుర్తిస్తాము. What is meant by secondary sexual characters? ద్వితీయ లైంగిక లక్షణాలు అనగా అర్థమేమి? Features that appear at puberty. That distinguish males and females beyond primary organs. Secondary sexual characters are those features which appear at the time of puberty or adolescence, which are useful for distinguishing males and females externally.
females externally irrespective of their primary sexual organs. Irrespective of their primary sexual organs. ప్రాథమిక లైంగిక లక్షణాల యొక్క లేదా లైంగిక అవయవాల యొక్క ప్రమేయం లేకుండా బాలబాలికలను గుర్తించడానికి, వేరుపరచడానికి, అదేవిధంగా యుక్త వయసులో వచ్చేటువంటి మార్పులని ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పి అంటాము. కౌమార దశలో బాలబాలికను గుర్తించడానికి లైంగిక అవయవాల యొక్క ప్రమేయం లేకుండా, ప్రాథమిక లైంగిక లక్షణాల యొక్క ప్రమేయం లేకుండా బాలబాలికను సులువుగా గుర్తించడానికి వచ్చేటువంటి మార్పులని, శరీరంలో వచ్చేటువంటి మార్పులని ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పి అంటాము. ఉదాహరణకి ఏంటి అంటే బ్రెస్ట్ గ్రోత్ ఇన్ ఫీమేల్ and facial hair in male and also voice change in male and female. బ్రెస్ట్ గ్రోత్ అంటే ఛాతీ యొక్క పెరుగుదల బాలబాలికల్లో, అదేవిధంగా ముఖం పైన వెంట్రుకలు బాలులలో, కంఠస్వరం మార్పు బాలబాలికల్లో, ఇవి దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, which gland stimulates other endocrine glands? Which gland stimulates other endocrine glands? మిగతా అన్ని అంతఃస్రావి గ్రంథులను ఉత్తేజపరిచే గ్రంథి ఏది? Pituitary gland. Pituitary gland is the gland which stimulates other endocrine glands. Pituitary gland is the gland which stimulates other endocrine glands. That's why it is called as master gland of endocrine glands. Master gland of endocrine glands. అన్ని అంతఃస్రావి గ్రంథులను ఉత్తేజపరిచే లేదా ప్రేరేపించే గ్రంథి ఏదంటే పీయూష గ్రంథి. అందుకే దీన్ని ఏమని పిలుస్తారు అంటే అంతఃస్రావి గ్రంథుల అతి ప్రధాన గ్రంథి అని పిలుస్తారు. అంతఃస్రావి గ్రంథుల అతి ప్రధాన గ్రంథి అని పిలుస్తారు. పిట్యూటరీ గ్లాండ్ స్టిమ్యులేట్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్. పీయూష గ్రంథి అన్ని అంతఃస్రావి గ్రంథులను ప్రేరేపిస్తుంది, ఉత్తేజపరుస్తుంది. నెక్స్ట్, Adam's apple is more prominent in. Adam's apple ప్రధానంగా వీరిలో కనబడుతుంది. బాయ్స్ ఆర్ గర్ల్స్? బాయ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. బాలులలో గొంతు భాగంలో బయటకు పొడుచుకొని వచ్చినటువంటి నిర్మాణమే ఆడమ్స్ యాపిల్. ఇది ప్రధానంగా బాలులలో మాత్రమే కనబడేటువంటి ఒకానొక ద్వితీయ లైంగిక లక్షణము. ఇట్ ఈస్ ద సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్ విచ్ ఇస్ observed only in the boys during the adolescence period. What is menstrual cycle? ఋతుచక్రం అనగానేమి? The cycle of changes in the female reproductive system that occurs about once every 28 to 30 days. This is the cycle of changes in female reproductive system which occurs about once every 28 to 30 days. This is called as menstrual cycle. దీన్నే ఋతుచక్రం అని అంటాము. ఋతుచక్రం అనగా స్త్రీల యొక్క లైంగిక వ్యవస్థలో, స్త్రీల యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చేటువంటి మార్పుల యొక్క వలయము. ఇది సాధారణంగా ప్రతి 28 నుంచి 30 రోజులకు ఒకసారి వచ్చేటువంటి మార్పులు. దీన్నే ఋతుచక్రము అని చెప్పి అంటారు. What does reproduction become possible in adolescence? కౌమార దశలో ప్రత్యుత్పత్తి జరిగే అవకాశం ఉండడానికి కారణం. Because testes and ovaries
begin to produce gametes because testes and ovaries begin to produce gametes. In adolescence, in boys, testis starts producing gametes, and in girls, ovaries starts producing gametes. కౌమార దశలో బాలుల్లోనేమో ముష్కాలు సంయోగ బీజాలను ఏర్పాటు చేయడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా బాలికలనేమో స్త్రీ బీజ కోశాలు సంయోగ బీజాలను ఏర్పాటు చేయడం ప్రారంభిస్తాయి, సంయోగ బీజాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. పురుషుల్లో పురుష సంయోగ బీజాలను, స్త్రీలలో స్త్రీ సంయోగ బీజాలను వరుసగా ముష్కాలు మరియు స్త్రీ బీజ కోశాలు ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి ఈ దశలో ప్రత్యుత్పత్తికి అనుకూలంగా తయారవుతారు. ప్రత్యుత్పత్తి జరపడానికి అనుకూలంగా బాలికలు సిద్ధమవుతారు. నెక్స్ట్, what is meant by stress and strain as quoted about adolescence? What is meant by stress and strain as quoted about adolescence? కౌమార దశలో చెప్పిన విధంగా ఒత్తిడి అనగా అర్థమేమి? ఒత్తిడి అనగా అర్థమేమి? ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఫిజికల్ చేంజెస్ దట్ కాజ్ సైకలాజికల్ టెన్షన్. Psychological tension, emotional ups and downs and physical changes that cause psychological tension. During adolescence, the stress and strain is caused due to the emotional up and downs. The children who are at that age, they undergo several emotional problems, and also due to the physical changes which are taking place in their body, they are in a stress and they are unable to accept the changes in their body which are coming in their body, due to which some psychological or emotional tensions may occur in those children, that is stress and strain. కౌమార దశలో బాలబాలికల్లో శారీరకంగా వచ్చిన మార్పులను